నమస్తే జెమినీ న్యూస్ హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సాయి. ముందుగా ముఖ్యాంశాలు. మేము మనుషులమేనంటూ హిజ్రాల ఆందోళన, ఓటు హక్కు కల్పించాలని డిమాండ్. ఎస్ఐ పరీక్షల వాయిదాతో బగ్గుమన్న సీమాంధ్ర, రేపు విద్యాసంస్థల బంద్, ఏయూ ఎస్కేయూలలో కొనసాగుతున్న ఆందోళన. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఇరకాటంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న టీడీపీ. కొనసాగుతున్న డిఎస్సి అభ్యర్థుల ఆందోళన, పాఠశాల విద్యాశాఖ భవనం ఎక్కి నిరసన తెలిపిన అభ్యర్థులు. యూపీఏని కుదుపుతున్న స్పెక్ట్రం ప్రకంపనలు, పార్లమెంట్లో గందరగోళం, ప్రధాని రాజీనామాకు టీడీపీ డిమాండ్. మాకు ఓటు హక్కు కావాలి, మేము సమాజంలోని మనుషులమే. ఏంటి ఈ డిమాండ్? ఎవరు చేస్తున్నది ఈ డిమాండ్ అని ఆలోచిస్తున్నారా? అటు ఇటు కాకుండా సమాజంలో అవహేళనకు గురవుతున్న హిజ్రాల ఆందోళన ఇది. పట్టభద్రులమైన తమకు ఓటు హక్కు కావాలని కోరుతున్న వీరు అప్లికేషన్ ఫామ్ లో ఇతరులు అన్న కేటగిరీలో తమ పేర్లు రాయొచ్చంటూ సూచన కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో 24 లక్షల మంది హిజ్రాలు ఉన్నారు. వీరిలో పట్టభద్రులు ఉన్నారు. అంగవైకల్యంతో హిజ్రాలుగా మారిన వీరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే హక్కు లేకపోవడం శోచనీయం. ఇంతకాలం ఆత్మ న్యూన్యతతో సమాజం చిన్నచూపు చూస్తుందనే ఆందోళనతో తాము హిజ్రాలం అని చెప్పుకునేందుకు భయపడేవారు. అటువంటిది మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తమకు ఓటు హక్కు కావాలని కోరుతున్నారు. 2007 నవంబర్లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నేను ఇలా మారగా నాకు ఏ గుర్తింపు లేదు. నాకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కావాలని, నాకే కాకుండా మా తోటి హిజ్రాలకు మొత్తానికి ఓటు కావాలని కోరుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అందరికీ అన్ని హక్కులు కావాలని కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 లక్షల మంది హిజ్రాలకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు ఇంతవరకు హిజ్రాలకు సపరేట్గా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యనే మరి హిజ్రాలను స్త్రీలు, పురుషులు, ఇతరులుగా హిజ్రాలను గుర్తించడం అయింది. మరి ఇప్పుడు ఫారం 6లో మరి అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా మా హిజ్రాలను, చదువుకున్నటువంటి హిజ్రాలకు గ్రామ స్థాయి నుంచి చట్టసభల వరకు మరి సమాన హక్కుల సాధన కోసము మరి మేము ప్రత్యేక లైంగిక ఉన్నటువంటి వ్యక్తులు లైంగిక రిజర్వేషన్ కోసము, ఈ యొక్క హక్కుల కోసము మేము మరి వారి యొక్క దరఖాస్తు ఓటు హక్కును నమోదు చేస్తున్నాము. ప్రతి ఒక్క హిజ్రా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిజ్రా ఓటు హక్కును నమోదు చేసుకొని మరి మీ యొక్క హక్కుల సాధన కోసం ఉద్యమానికి ముందుకు తరలి రావాలని కోరుకుంటున్నాం. ఎన్నికల సంఘం పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదు ఫారం 6లో జెండర్ కాలంలో స్త్రీ లేదా పురుష లేదా ఇతరాలు అని పేర్కొన్నారు. ఇతరులు అన్న చోట తాము హిజ్రా అని నమోదు చేస్తాం. పట్టభద్రులైన తమకు ఓటు హక్కును కల్పించాలని హిజ్రాలు కోరుతున్నారు. లేదంటే ఓటు హక్కు కోసం ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. హిజ్రాల డిమాండ్ న్యాయమైంది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం. హిజ్రాలు కోరుతున్నటువంటి హక్కు ఇతరులు అనేటువంటి కాలం దగ్గర నుండి ప్రస్తుతం ఎమ్మెల్సీల ఎన్నికలలో తమకి ఓటు హక్కు కావాలన్నటువంటి కోరిక దగ్గర వెళ్ళింది. ఈ నేపథ్యంలో అసలు ఓటు హక్కు కల్పించాలని పోరాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటి ఈ చర్చలో పాల్గొనేందుకు అరుణ్ చౌదరి దర్పణ్ ఫౌండేషన్ డైరెక్టర్ మనతో ఉన్నారు. అలాగే గౌతమి, లైలా కూడా హిజ్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మనతో ఉన్నారు. లైలా గారు, ప్రస్తుతం ఓవరాల్గా ఇంతకుముందు మీరు హక్కులకు సంబంధించినటువంటి డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఎంతవరకు న్యాయం జరిగింది? ప్రస్తుతం ఇప్పటివరకు మేము చేస్తున్న ఎటువంటి డిమాండ్స్ చాలా కోరుకున్నాము. ఎందుకంటే కలెక్టర్ లెవెల్లో కానీ అక్కడ ఉన్న ప్రతినిధులతో చాలామందితో కోరడం జరిగింది. అడగడం జరిగినప్పుడు వాళ్ళు స్పందించే విధానం ఎలా ఉందంటే చేస్తాము అనే విధానమే వరకే జరిగింది. చేస్తాము అనే వరకే జరిగింది. తిరిగి మేము రేషన్ కార్డు అట్లాంటి దాంట్లో స్త్రీలు అనే కాలంలోనే యాడ్ చేయడం జరిగింది ఫస్ట్లో. మేము అట్లాంటిది ఇప్పుడు కూడా మా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, మీకు చూపిస్తామని. ఇది దీంట్లో మాకు స్త్రీ అనే కాలం యాడ్ చేసినప్పుడు మాకు అనిపించిందంటే, మాకు ఇది మామూలుగా స్త్రీ అనే విధానం మాకు